తులారాశి నేటి జాతక ఫలితాలు 2024 మార్చి 2. సాధారణం. ఈరోజు మీకు చాలా మంచి రోజు. మీరు చాలా విషయాల్లో విజయం సాధిస్తారు. మీ శక్తి స్థాయిలు బాగా ఉంటాయి, మీరు చురుకుగా మరియు ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక. ఈరోజు డబ్బు విషయంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఊహించని ఆదాయం పొందే అవకాశం ఉంది. వృత్తి. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా మంచి రోజు. మీ పనిలో మీకు చాలా ప్రశంసలు లభిస్తాయి. మీరు మీ ఉన్నతాధికారుల నుండి మద్దతు పొందుతారు. వ్యాపారం. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకమైన రోజు. మీరు మంచి లాభాలు ఆర్జిస్తారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ప్రేమ. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు చాలా శృంగారభరితమైన రోజు. మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. కుటుంబం. కుటుంబ సభ్యులతో మీకు మంచి అవగాహన ఉంటుంది. మీ ఇంట్లో శాంతి మరియు ఆనందం ఉంటుంది. ఆరోగ్యం. ఈరోజు మీ ఆరోగ్యం బాగా ఉంటుంది. అయితే, ఆరోగ్యకరమైన ఆహారం తినడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. పరిహారం. ఈరోజు శివుడిని పూజించడం మీకు శుభప్రదం. శుభ సమయం. ఉదయం 9 గంటలు నుండి మధ్యాహ్నం 12 గంటలు వరకు. అశుభ సమయం. సాయంత్రం ఉదయం 6 గంటలు నుండి రాత్రి ఉదయం 9 గంటలు వరకు. నక్షత్రం. చిత్ర. రాహుకాలం. ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటలు వరకు. గుళికా కాలం. మధ్యాహ్నం 12 గంటలు నుండి అర్ధరాత్రి 1:30 వరకు. తులారాశి వారికి ఈరోజు 2024 మార్చి 2 గ్రహ స్థానాలు. సూర్యుడు. సూర్యుడు మీ 12వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది మీకు కొంచెం అలసట మరియు ఒత్తిడిని కలిగిస్తుంది. మీరు ఈ రోజు కొంచెం ఒంటరిగా కూడా అనిపించవచ్చు. చంద్రుడు. చంద్రుడు మీ 11వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది మీకు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను ఇస్తుంది. మీరు ఈ రోజు చాలా సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటారు. కుజుడు. కుజుడు మీ 9వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది మీకు అదృష్టం మరియు అవకాశాలను ఇస్తుంది. మీరు ఈ రోజు చాలా విషయాల్లో విజయం సాధిస్తారు. బుధుడు. బుధుడు మీ 10వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది మీ వృత్తికి చాలా మంచి సమయం. మీరు మీ పనిలో చాలా విజయం సాధిస్తారు. గురువు. గురువు మీ 8వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది మీకు కొంచెం ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుంది. మీరు ఈ రోజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు. శుక్రుడు మీ 7వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది మీ సంబంధాలలో చాలా మంచి సమయం. మీరు మీ భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు. శని. శని మీ 6వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది మీకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మీరు ఈ రోజు మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాహు. రాహు మీ 5వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది మీకు కొంచెం ఒత్తిడి మరియు ఆందోళనను కలిగిస్తుంది. మీరు ఈ రోజు ధ్యానం మరియు యోగా చేయడం ద్వారా ఈ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. కేతు. కేతు మీ 11వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కొంచెం సమస్యలను కలిగిస్తుంది. మీరు ఈ రోజు వారితో ఓపికగా ఉండాలి. ఈ జాతకం సాధారణ సూచనలను మాత్రమే అందిస్తుంది. మీ వ్యక్తిగత జాతకం కోసం జ్యోతిష్యుడిని సంప్రదించండి.